ప్రపంచంలో యుద్ధ విమానాలు తయారు చేయడంలో బోయింగ్ నెంబర్ 1 పొజిషన్లో ఉండే. అలాంటి బోయింగ్ని ఎయిర్ బస్ అనే కంపెనీ చాలా కాంపిటీషన్ చేస్తూ బోయింగ్ విమానాలు తగ్గిపోతూ ఎయిర్ బస్ విమానాలు పెరుగుతూ వచ్చాయి. అసలు ఈ బిజినెస్ వెనకాల ఆ స్ట్రాటజీ ఏంటి? వీటి నుంచి ఇప్పుడు కొత్తగా స్టార్టప్ కంపెనీలు స్టార్ట్ చేసే వాళ్ళు కానీ, ఒక నార్మల్ చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళు కానీ ఎలాంటి పాఠాలు నేర్చుకోవచ్చు అనే టాపిక్ ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు మనీ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్, డెప్ట్స్, సేవింగ్స్కి సంబంధించి, ఇన్సూరెన్స్ రిలేటెడ్, ఓకే, ఇవన్నీ నేర్చుకుంటూనే ఒక స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేస్తే లేదా చిన్న బిజినెస్ పర్సన్స్ ఎలా గ్రోత్ అవ్వచ్చు అని ఒక బిజినెస్ ఫెయిల్యూర్ సక్సెస్ స్టోరీస్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇవాళ ఎయిర్ బస్ వర్సెస్ బోయింగ్ వీళ్ళ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, సో ఆల్రెడీ ఒక విమానంలో దిగ్గజ కంపెనీగా ఉన్న బోయింగ్ని ఎయిర్ బస్ ఎలా బీట్ చేస్తూ వచ్చింది అనే స్ట్రాటజీస్ మనం తెలుసుకుంటూ వెళ్దాం. ప్రతి పర్సన్ కూడా మినిమం ఈ అవేర్నెస్ ఉండాలి బస్. పొద్దాక ఎంటర్టైన్మెంటే కాదు, అసలు మన వెనకాల బిజినెస్లో ఏం జరుగుతుంది, ఏ టెక్నిక్స్ తోటి వాళ్ళు ముందుకు వెళ్తున్నారు, ఇవి మన లైఫ్కి ఏమైనా ఉపయోగపడతాయా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒకసారి ఆలోచించడానికి ఈ వీడియోస్ మీకు చాలా హెల్ప్ అవుతాయి. వీడియోని చివరి వరకు చూడండి. చూసిన తర్వాత ఫస్ట్ టైం వస్తే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వీడియో మొత్తం చూశాక మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు ఏ పాయింట్ నచ్చిందో కామెంట్ చేయండి. యూట్యూబ్ నుంచి మీ వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రావట్లేదు అని చెప్పి చాలామంది సబ్స్క్రైబర్స్ ఈ మధ్య కంప్లైంట్ రైజ్ చేస్తున్నారు. అందుకని చెప్పేసి మనం ఏం చేసామంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తున్నాను, టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తున్నాను, అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తున్నాను. నేను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయగానే ఇమీడియట్గా ఆ వీడియోని ఈ టెలిగ్రామ్ ఛానల్లో, వాట్సాప్ ఛానల్లో కూడా పబ్లిష్ చేస్తున్నాను. సో ఆర్కే వీడియోస్ త్వరగా చూడాలనుకున్న వాళ్ళు ఈ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోగలరని మనవి. ఇక సబ్జెక్ట్లోకి వస్తే, ఈ బోయింగ్ కంపెనీ అనేది అమెరికా కంపెనీ అన్నమాట. బోయింగ్ కంపెనీ 1916లో ప్రారంభమైంది. స్టార్టింగ్లో ఇది యుద్ధ విమానాలు మాత్రమే చేసేది. సో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వ్యవసాయానికి రిలేటెడ్గా, అలాగే కార్గో ట్రాన్స్పోర్ట్ చేయడానికి, అలాగే ప్రయాణ విమానాలను కూడా తయారు చేయడం స్టార్ట్ చేసింది. సో 1960లో బోయింగ్ 707, బోయింగ్ 727 లాంటి జెట్ విమానాలను కూడా మొదలేసింది. 1970కి వచ్చేవరకు బోయింగ్ 747 జంబో లాంటి కొత్త టెక్నాలజీని, కొత్త రకమైన విమానాలను కూడా తీసుకొచ్చింది. అప్పట్లో ఈ బోయింగ్ కంపెనీకి ఎలాంటి పోటీ లేదు. 1916 నుంచి 1970 వరకు విమాన తయారీ రంగంలోనే మొత్తం చక్రం తిప్పింది ఈ బోయింగ్ కంపెనీ. యూరోప్లో కూడా విమానాలు తయారు చేసే కంపెనీలు చిన్నగా ఉండేవి, కానీ ఇవేవి కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎస్టాబ్లిష్ అవ్వలేకపోయినాయి, నిలబడలేకపోయినాయి. అందుకని యూరోప్ నుంచి చాలా టెక్నాలజీ ఉంది, మ్యాన్ పవర్ ఉంది, ఓకే, పెట్టుబడి కూడా ఉంది. కానీ ఎందుకు మనం ప్రపంచవ్యాప్తంగా చేయలేకపోతున్నాము, ఎందుకు వెళ్ళలేకపోతున్నాము అని చెప్పేసి యూరోప్లో ఉన్న ఒక 4 కంట్రీస్ ఒక యూనిటీగా ఏర్పడి, ఓకే, మనం కూడా విమాన రంగంలో మనకంటూ ఒక స్థాయి నిలబెట్టుకోవాలి, మనం ఖచ్చితంగా ఈ బిజినెస్లో నిలబడాలి. సో బోయింగ్ కాస్ట్ ఎక్కువగా ఉంది, ఫ్యూయల్ కూడా ఎక్కువ తాగేస్తుంది, డెలివరీ టైంకి రావట్లేదు. కాబట్టి మనం ఒక కంపెనీ తయారు చేసుకోవాలి, మనం కూడా మార్కెట్లో నిలబడాలని చెప్పేసి ఒక 4 దేశాలు కలిపి ఎయిర్ బస్ అని ఒక కంపెనీని స్టార్ట్ చేశాయి. దాంట్లో ఫస్ట్ యూకే, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, ఈ 4 కలిపి ఒక కంపెనీని ఏర్పాటు చేశాయి. దాని పేరు ఎయిర్ బస్ అని పెట్టారు. అయితే ఈ 4 దేశాలు దేంట్లో ఏది ఎక్స్పర్టో చూసుకొని వాళ్ళు ఆ పార్ట్స్ తయారు చేసి ఇస్తారు. సో డిజైన్ తయారు చేయడం యూకే తీసుకుంది, మ్యాన్ పవర్ స్పెయిన్ ఇచ్చేది, ప్రొడక్ట్ తయారు చేయడం జర్మనీలో ఉండేది, ఓకే, ఫ్రాన్స్ వచ్చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఇలా 4 కేటగిరీలుగా తీసుకున్నారు. దీనికి గవర్నమెంట్ కూడా ఫండింగ్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఇలా 1970 నుంచి 72లో ఒక విమానం తయారు చేశారు. దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే సీట్లు కొన్నే ఉంటాయి, ఓకే, బోయింగ్ లాగా పెద్దగా కాకుండా ఒక మినిమం సీట్స్ ఉండేటట్టు, అలాగే ఫ్యూయల్ ఎఫిషియెంట్, చాలా తక్కువ ఫ్యూయల్తో నడిచేటట్టు తయారు చేశారు, ఓకే. అయితే ఏమైందంటే స్టార్టింగ్ విమానం టెస్ట్ చేసేటప్పుడు కూలిపోయింది. ఇది ప్రపంచవ్యాప్తంగా తెలిసింది.
దీన్ని ఈ నెగిటివ్ పబ్లిసిటీ అంటే ఇది ఏదైతే కూలిపోయిందో దీన్ని పబ్లిసిటీ చేయడంలో బోయింగ్ అమెరికాలో ఉండే మీడియా సంస్థలకి చాలా ఫండింగ్ ఇచ్చేదన్నమాట. సో ఆ మీడియా సంస్థలన్నీ బాగా నెగిటివ్ ప్రచారం చేశాయి. స్టార్టింగే యూరోప్లో ఇట్లా విమానం పడిపోయింది, ఇలాంటి వాటి వల్ల సేఫ్టీ ఏంటి అని చెప్పి ఒక విపరీతమైన నెగిటివ్ పబ్లిసిటీ వచ్చింది. ఓకే, సో ఒక 2 years తర్వాత సేమ్ అదే A300 విమానం ఏదైతే ప్రాబ్లమ్స్ వచ్చి కూలిపోయిందో సేమ్ అదే కాన్సెప్ట్ తోటి అదే ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసుకొని కొత్త విమానం తీసుకొచ్చారు. అయితే ఈ జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఎవరు ముందుకు రాలా. విమానం తయారైన ఒక 2 years తర్వాత 1974లో ఇండియా ఒక 3 విమానాలు ఆర్డర్ ఇచ్చింది. సో ఆ విమానాలు ఫ్యూయల్ సేవ్ చేశాయి. 30-40% కాస్ట్ తక్కువలో వచ్చింది. ఇండియా వాడుతున్న విధానం చూసి అప్పుడు ఫ్రాన్స్ ఎయిర్లైన్స్, లుఫ్తానా ఎయిర్లైన్స్ కూడా ముందుకొచ్చాయి. ఇలా మార్కెట్లో ఎయిర్ బస్ అనేది ఎంట్రీ అయింది. ఫస్ట్ సారి ఫెయిల్ అయ్యాం కాబట్టి ఇక మనం దీంట్లో నిలబడలేమని భయపడకుండా ఆ ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసుకొని ఎయిర్ బస్ మళ్ళీ ముందుకు వచ్చింది. ఎయిర్ బస్ ఇంకొక చిన్న మార్పు కూడా చేసింది. సో మార్కెట్లో ఆల్రెడీ ఉన్న ప్రోడక్ట్కి ప్రాబ్లం ఏంటి? ఫస్ట్ బోయింగ్ కాస్ట్ ఎక్కువ, ఫ్యూయల్ ఎక్కువ తీసుకుంటుంది, ధరలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఎయిర్ బస్ ఏం చేసింది? ధరలు తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? కమిషన్ ఏదైతే ప్రాఫిట్ ఉందో ఆ ప్రాఫిట్ చాలా వరకు తగ్గించుకున్నారు. ఈ ప్రాఫిట్ తగ్గించుకోవడం వల్ల మనం ఎక్కువ విమానాలు అమ్ముడుపోతాయి. అంటే మార్కెట్లో ఒక 100 విమానాలు ఉంటే అందులో మన విమానాలు 50-60% వరకు వెళ్ళాలి అనే ఒక స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేశారు. అందుకని రేటు బాగా తగ్గించుకున్నారు. ఫ్యూయల్ని ఎంత తక్కువ ఖర్చు అయితే అంత తక్కువ ఫ్యూయల్ వాడేటట్టు టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. 3వ పాయింట్ ఇంకోటి చేశారు. బోయింగ్ ఏ మోడల్ ఇస్తే ఆ మోడల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి మనం. కానీ ఎయిర్ బస్ ఏం చేసిందంటే ఇప్పుడు ఇండియాలో జనాభా ఎక్కువ, అందుకని ఇండియాలో సేమ్ ఉన్న ఏరోప్లేన్లోనే సీట్లు ఎక్కువ వచ్చేట్టు ప్లాన్ చేశారు. అంటే 100 మంది వెళ్ళే కాడ 200 మంది కూర్చునే ఒక ప్లానింగ్ చేశారు. దానికి తగ్గట్టు ఆ డిజైన్ చేసి ఇచ్చారు. అమెరికాలో ఏంటంటే సీట్లు ఎక్కువ లేకుండా పర్లేదు, కంఫర్ట్ ఎక్కువ కావాలి, లగ్జరీ కావాలి. అందుకని వాళ్ళకు తగ్గట్టు మార్పులు చేశారు. అంటే ఏ కంట్రీకి ఏ నీడ్ ఉందో ఆ నీడ్కి తగ్గట్టే దీన్ని తయారు చేసి ఇచ్చారు. ఈవెన్ కార్గోలు కూడా అలాంటి మార్పులు చేసి ఇచ్చారు. ఏ కంట్రీ ఏం అడుగుతుంది, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఆ రిక్వైర్మెంట్కి తగ్గట్టు తయారు చేశారు. బోయింగ్ అలా కాదు, వాళ్ళు ఇచ్చింది తీసుకోవాలి, దానికి తగ్గట్టే మనం మారాలా. కానీ ఇది అవసరానికి తగ్గట్టు మార్పులు చేయడం వల్ల, అవసరానికి తగ్గట్టు కంట్రీకి ఏ అవసరం ఉంటుందో దానికి తయారు చేయడం వల్ల ఇది చాలా సక్సెస్ అయింది. ఎయిర్ బస్ ఒక మోడల్తో ఆగిపోలా. A330, A340, A380 లాంటి విమానాలతోటి ముందుకు వచ్చింది. ఈలోపు బోయింగ్ ఏం చేసిందంటే అబ్బా ఇటు కాంపిటీషన్ పెరుగుతుంది, మనం కూడా ఏదన్నా ఒక ప్రయోగం చేయాలని బోయింగ్ 737 MAX అని ఒక మోడల్ తీసుకొచ్చింది. అది చాలా హడావుడిగా ఆ మోడల్ని మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేసింది. ఇది వచ్చిన కొన్ని రోజులకే కూలిపోయింది. ఎందుకు అంటే దాంట్లో టెక్నాలజీ లోపం ఉంది, నాణ్యతలో లోపం ఉంది. అది పూర్తిగా ఎంక్వైరీ చేయలే, పూర్తిగా దాని క్వాలిటీ చెక్ చేయకుండా మార్కెట్లోకి వదిలేశారు. ఈ దెబ్బతోటి పాత బోయింగ్ విమానాలు, ఈ విమానాలన్నీ మార్కెట్లో ఆగిపోయినాయి. నెమ్మదిగా దాని మీద నెగిటివ్ ప్రచారం వచ్చేసింది. సో మార్కెట్లో వెనకబడిపోయింది. కానీ ఎయిర్ బస్ నియో అని ఒక మోడల్ తీసుకొచ్చింది, సేమ్ బోయింగ్ 737 లాగానే. ఓకే, బట్ ఈ నియో ఏంటంటే చాలా స్ట్రాంగ్ మెటీరియల్. ఓకే, ఎలాంటి యాక్సిడెంట్లు క్రాష్ అవ్వకుండా ప్రతి టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేస్తూ ఫ్యూయల్ని తగ్గిస్తూ ప్రతి కంట్రీ అవసరానికి తగ్గట్టు మార్పులు చేసుకుంటూ తీసుకొచ్చింది. ఇలా చేయడం వల్ల ప్యారిస్లోని ఎయిర్ షోలో ఓకే దాదాపుగా 21 బిలియన్ టర్నోవర్ ఆర్డర్స్ వచ్చాయి. ఇక్కడ బోయింగ్కి 0. 64 సంవత్సరాల నుంచి మార్కెట్లో గట్టిగా నిలబడ్డ ఒక దిగ్గజాన్ని దాంట్లో ఏం లోపం ఉంది ఆ లోపాన్ని రెక్టిఫై చేసుకుంటూ వాళ్ళను మార్చుకుంటూ స్టార్టింగ్లో కొన్ని ఒడిదుడుకులు వచ్చినా దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఈ రోజున బోయింగ్ కన్నా కూడా ఎయిర్ బస్ మార్కెట్లో ఎక్కువగా ఉంది. టర్నోవర్ పరంగా కానీ ప్రాఫిట్స్ పరంగా కానీ చాలా అద్భుతంగా సక్సెస్ అయింది. సో ఈ ఎయిర్ బస్ విజయం నుంచి మనం ఒక 7 పాయింట్లు మన బిజినెస్కి మన లైఫ్కి ఉపయోగపడే 7 పాయింట్లు తెలుసుకోవచ్చు. నెంబర్ 1, చిన్న దేశాలన్నీ కలిసి ఖచ్చితంగా మనం బోయింగ్ని బీట్ చేయాలి, దానికి పోటీగా నిలబడాలని చెప్పేసి ఎవరెవరు ఏ కంట్రీలో అయితే ఏ ఎక్స్పర్ట్స్ ఉన్నారో ఆ ఎక్స్పర్ట్ రిక్రూట్ చేసుకొని ఎయిర్ బస్ని సక్సెస్ చేసి చూపించారు.
దీని నుంచి చిన్న చిన్న స్టార్టప్స్ ఉన్నాయి. మీ స్టార్టప్స్ ఒక పెద్ద కంపెనీని బీట్ చేయడానికి మీరు వచ్చారు. ఒక పెద్ద కంపెనీలో ఏదో ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లానికి సొల్యూషన్గా మీరు వచ్చారు. ఒక చిన్న చిన్న కంపెనీలు ఒక 2-3 కలిసి ఒక కంపెనీగా ఏర్పడండి. ఒక పెద్ద కంపెనీని బీట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. అలాగే ఒక 2 సూపర్ మార్కెట్లు ఉన్నాయి, ఒకే ఏరియాలో డిఫరెంట్ పేర్లతో ఉన్నాయి. ఓకేనా? సో ఒక 4-5 సూపర్ మార్కెట్లు కలిసి ఒక బ్రాండ్గా ఏర్పడి, ఓకే, మీ దగ్గర ఏ క్వాలిటీ ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు మీ ఓన్గా, మీ సూపర్ మార్కెట్ ఒకటి, ఆ సూపర్ మార్కెట్ ఒకటి, ఈ సూపర్ మార్కెట్ ఒకటి తయారు చేస్తారు కదా, ఇవన్నీ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని మార్కెట్లో ఇప్పుడు పెద్దగా వస్తున్న, ఆల్రెడీ గట్టిగా ఎస్టాబ్లిష్ అవుతున్న సూపర్ మార్కెట్ని బీట్ చేస్తూ వచ్చిన లాభాలతో ఇంకా బ్రాంచ్లు క్రియేట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. సెకండ్ వన్, మొట్టమొదటి ప్రయత్నంలోనే విజయాన్ని ఆశించకండి. ఒకవేళ సక్సెస్ అయితే హ్యాపీ, లేదు మీరు చేసిన ప్రయోగంలో ఫెయిల్ అవుతారు, చిన్న మిస్టేక్ జరుగుతాయి. ఈ మిస్టేక్స్కి పడిపోవద్దు, ఆగిపోవద్దు. ఈ మిస్టేక్ జరిగింది కాబట్టి నేను ఇక్కడే ఉండిపోతానని ఎయిర్ బస్ ఆగల. ఫస్ట్ ఏరోప్లేన్ కూలిపోయింది, ఫెయిల్ అయింది. అయినా సరే దాంట్లో ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసి ఇప్పుడు మార్కెట్లో 60% దాకా ఎయిర్ బస్ విమానాలే ఉన్నాయి. సేమ్ అలానే ఒకవేళ ఫెయిల్ అయినా సరే ఎందుకు ఫెయిల్ అయినాము, ఓకే, నేను మళ్ళీ ఎలా వెళ్తే ఈ బిజినెస్లో సక్సెస్ అవుతాను, ఎలా వెళ్తే ఈ షాప్ని సక్సెస్ చేస్తాను, అసలు జనాలకి ఏం ప్రోడక్ట్ నీడ్ ఉంది, ఆ ప్రోడక్ట్ తగ్గట్టు నేను ప్లాన్ చేసుకోవాలి అని ఒక ఆలోచనతోటి ముందుకెళ్ళాలి. మూడో పాయింట్, కస్టమర్స్ అవసరాలకు తగ్గట్టు మన బిజినెస్ మోడల్ని మార్చుకోవాలి. ఎగ్జాంపుల్కి ఎయిర్ బస్ చూడండి. ఇండియాకి జనాలు ఎక్కువగా కూర్చునే ఎయిర్ బస్ కావాలి, అమెరికాకి లగ్జరీ ఎక్కువగా ఉండాలి, కంఫర్ట్ ఎక్కువగా ఉండాలి. వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి తయారు చేశారు, మనకు తగ్గట్టు మనకు తయారు చేశారు. అలానే మీ సూపర్ మార్కెట్కో మీ ప్రోడక్ట్కో ఏ కస్టమర్ వస్తున్నారు, ఆ కస్టమర్కి ఏది ఎక్కువ అమ్ముడుపోతుంది, ఏ బ్రాండ్ ఎక్కువ అమ్ముడుపోతుంది, దాన్ని ఎక్కువగా తెచ్చిపెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఓకే, వాళ్ళకి ఏది అవసరం ఉందో దాన్ని ఎక్కువ తయారు చేయాలి. మీ దగ్గర ఉన్నదాన్ని వాళ్ళకి అంటగట్టాలని చూస్తే వర్కౌట్ అవ్వదు. ఒకవేళ ఆ ప్రోడక్ట్లో క్వాలిటీ లేకపోయినా, ఈ ప్రోడక్ట్ వాళ్ళకి అర్థం కాకపోయినా, మీ సర్వీస్ వాళ్ళకి అర్థం కాకపోయినా అది వర్కౌట్ అవ్వదు. ఎయిర్ బస్ ఈ టెక్నిక్ తోటి సక్సెస్ అయింది. నెక్స్ట్, ఎయిర్ బస్ చేసిన 4వ పాయింట్, తక్కువ లాభాలతో ఎక్కువ మార్కెట్ దూరిపోయింది. అంటే మార్జిన్ తక్కువ చూసుకుంది. మార్జిన్ తక్కువ ఉండడం వల్ల రేటు తగ్గింది, లాభం తక్కువ అయినా రేటు తగ్గింది. రేటు తగ్గడం వల్ల ఎక్కువ అమ్ముడుపోయాయి. అదే బోయింగ్ చూసుకోండి, ఒక్క విమానం అమ్మితే దానికి చాలా లాభం రావాలి. ఎయిర్ బస్ 10 విమానాలతో ఇలాంటి లాభం వచ్చింది. అక్కడ బోయింగ్ ఒక్క విమానం ఉంటే ఎయిర్ బస్ 10 విమానాలు వచ్చాయి. ఒక్కదానికి 10 విమానాల ప్రాఫిట్ సమానం. అయినా సరే విమానాలు ఎక్కువ పెంచుకుంటూ పోవడం వల్ల ఏమైంది, 10 విమానాలకి మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి. ఆ మెయింటెనెన్స్ తర్వాత స్పేర్ పార్ట్స్ ఉంటాయి. ఈ స్పేర్ పార్ట్స్ ఎయిర్ బస్ దగ్గర నుంచి, అంటే రిపీట్ ఆర్డర్స్, నెక్స్ట్ లెవెల్లో వచ్చే ఆర్డర్స్ తోటి ఇంకా ప్రాఫిట్లోకి ఎక్కువ వెళ్ళిపోయింది. సేమ్ అలానే మీ దగ్గరికి ఒక కస్టమర్ వస్తే ఆ కస్టమర్ మళ్ళీ రిపీట్ ఆర్డర్ క్రియేట్ చేసేటట్టు తనకు ఒక కూపన్ ఇవ్వండి. ఒక 1000 రూపాయలు చేస్తున్నాడు అనుకోండి, ఒక 50 రూపీస్ కూపన్, ఇలా ఏదైనా ఒక ఆఫర్ క్రియేట్ చేయండి. ఇది ఎయిర్ బస్ దగ్గర నుంచి మనం తెలుసుకోవచ్చు. బిజినెస్లో ఎక్కువగా ఇన్నోవేషన్తో పనిచేయాలి. బోయింగ్ ఏమో పెద్ద విమానాలు తీసుకొచ్చి రేట్లు తగ్గల. ఇక్కడ ఏం చేసింది, ఫ్యూయల్ తగ్గించే ఒక ఇన్నోవేషన్ తీసుకొచ్చారు ఎయిర్ బస్ వాళ్ళు. అంటే ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గింది. దీనివల్ల విమానయాన కంపెనీలకు చాలా డబ్బు ఆదా అవుతుంది. సో ఈ ఇన్నోవేషన్ వల్ల ఎయిర్ బస్ వైపు ఎక్కువ మొగ్గు చూపిస్తారు. సేమ్ అలానే మీ బిజినెస్కి పక్క షాప్ అతను ఏదో ఆఫర్ ఇస్తున్నాడు, మీరు పొద్దాక ఆయన ఆఫర్ ఇస్తున్నాడు కాబట్టి మీరు కూడా ఆఫర్ ఇవ్వక్కర్లా. మీరు ఇంకా డిఫరెంట్గా ఏమైనా ట్రై చేయండి. ఇన్నోవేషన్ ఏంటి, వాట్సాప్ డెలివరీ, టయానికి డెలివరీ ఇవ్వడం, ఆన్లైన్ డెలివరీ. వాళ్ళు ఇంట్లోనే కూర్చుంటారు, మీకు వాట్సాప్ చేస్తారు, తీసుకెళ్ళి ఆన్లైన్ డెలివరీ ఇవ్వడం. ఇలా మీరు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కూడా టైఅప్ అయిపోయి ఈ బిజినెస్ని డెవలప్ చేసుకోవడం, ఇంటి పక్కన చుట్టుపక్కల కూడా వాట్సాప్ డెలివరీకి మీరు మొగ్గు చూపడం. ఇవి 2 చేయడం వల్ల కొత్త ఇన్నోవేషన్, ఆర్డర్స్ ఎక్కువ వస్తాయి. చాలామంది ఇప్పుడు బయటికి రాకుండా ఇంట్లో ఉండే ఆర్డర్స్ పెట్టుకుందామని చూస్తున్నారు. మీరు వాళ్ళకి తగ్గట్టు ఎంత తొందరగా మారుతామో అంత తొందరగా సక్సెస్ అవుతాం. ఇది మనం ఈ సక్సెస్ నుంచి, ఎయిర్ బస్ సక్సెస్ నుంచి నేర్చుకోవచ్చు. అప్రమత్తంగా ఉండండి, త్వరగా మారండి. బోయింగ్ తొందరపడి 737 మ్యాక్స్ అనే ఒక విమానాన్ని తీసుకొచ్చింది ఎయిర్ బస్ పోటీగా. బట్ దాంట్లో క్వాలిటీ లేకపోవడం వల్ల తొందరగా ఫెయిల్ అయిపోయి అసలు మార్కెట్లోనే తన షేర్ పడిపోయింది. సేమ్ అదే ఎయిర్ బస్ అలాంటి మోడల్ని తీసుకొచ్చింది, ఎయిర్ బస్ నియో అని. ఆ మోడల్ సక్సెస్ అయింది, క్వాలిటీ, ప్యూరిటీ చాలా బాగా వర్కౌట్ అయింది. సేమ్ అలానే మీ బిజినెస్లో కూడా ఉంటుంది బాస్. ఓకే,
ఇప్పుడు ప్లాస్టిక్ నిషిద్ధం అన్నారు మీ ఏరియాలో, ఓకే. అలాంటప్పుడు ఇమీడియట్గా ఈకో ఫ్రెండ్లీ బ్యాగుల్ని తీసుకొచ్చేయండి. ఏది మార్కెట్లోకి వస్తే, ఏ మార్పు త్వరగా వస్తే ఆ మార్పును త్వరగా యాక్సెప్ట్ చేయాలి. బిజినెస్ అంటేనే అది, ఓకే. నేను పాతకాలంలోనే పట్టుంచుకుంటాను అంటే కుదరదు. త్వరగా అడాప్ట్ అయిపోతే మార్కెట్లో మనం ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఎయిర్ బస్ నుంచి మనం తెలుసుకోవాల్సిన 7th లెసన్ ఏంటంటే డిస్ప్లే కాదు, డెలివరీ. చాలామంది వాళ్ళ బోర్డు మీద నేను ఈ సర్వీస్ ఇస్తాను, ఆ సర్వీస్ ఇస్తాను ఇవన్నీ చెప్తారు, అవునా. అందులో కొన్ని కూడా ప్రొవైడ్ చేయరు. మీరు ఏది చేయగలుగుతారో ఆ సర్వీస్ని రాయండి. ఖచ్చితంగా ఇచ్చిన మాటకు నిలబడండి. ఎయిర్ బస్ ఉంది, ఏ కంట్రీకి ఏ కస్టమర్కి తగ్గట్టు తను తయారు చేసి ఇచ్చింది, ఆ ప్రోడక్ట్ని వాళ్ళకి తగ్గట్టు చేసి ఇచ్చింది. అది కార్గో అవ్వచ్చు లేదా ట్రాన్స్పోర్ట్లో అవ్వచ్చు. సేమ్ అలానే మీ కస్టమర్ నీడే ఉంది, వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంది, దానికి తగ్గట్టు మీరు కనుక మీ ప్రోడక్ట్ని డెలివరీ ఇవ్వగలిగితే బిజినెస్లో చాలా త్వరగా సక్సెస్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, బోయింగ్ వర్సెస్ ఎయిర్ బస్ ఈ జర్నీలో ఎత్తుపల్లాలు ఏంటి, సక్సెస్కి ఫెయిల్యూర్కి తేడాలు ఏంటి, సో ఎయిర్ బస్ ఎలాంటి టెక్నిక్స్ వాడి బోయింగ్ని బీట్ చేయగలిగింది, సేమ్ అలానే మీ బిజినెస్లో కూడా లేదా మీ లైఫ్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నప్పుడు దీన్ని ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించి దాన్ని ఎలా బ్రేక్ చేయగలుగుతాం, ముందు పడగలుగుతాం అనేది నేర్చుకోవాలి. సో ఈ వీడియోలో మీకు ఏమర్థమైంది, ఇది మీ బిజినెస్కి కానీ మీ లైఫ్కి కానీ ఎలా ఉపయోగపడుతుంది కామెంట్లో పోస్ట్ చేయండి. సో మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మీ మనీ మంత్ర ఆర్కే ముందుంటాడు. గో సెల్ఫ్ మేడ్.